హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఒకసారి. ఇది వచ్చేసి మన లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఓకే, సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది కామన్ ఫర్ ఆల్ స్ట్రీమ్స్ అందరికి, బిఏ బిఎస్సి బీకామ్ బీబీఏ బిఎస్డబ్ల్యూ సిబిఎస్సి థర్డ్ సెమిస్టర్ అందరికీ కూడా ఇది కామన్ సబ్జెక్ట్. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ నవంబర్, ఇప్పుడు ఈ ఇయర్ మీకు నవంబర్ 2025లో ఎగ్జామ్ చదువుతుంది కదా, సేమ్ అదే లాస్ట్ ఇయర్ జనరల్ ఇంగ్లీష్ పేపర్. ఓకే, సో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే టైం వచ్చేసి 3 hours అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు టోటల్గా 2 బిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పార్ట్ ఏ, ఇంకొకటి పార్ట్ బి. ఓకే, పార్ట్ ఏ మొత్తం వచ్చేసి గ్రామాటికల్ పార్ట్లో ఉంటుంది అండ్ పార్ట్ బిలో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏ ఉంది కదా, ఇది వచ్చేసి 20 మార్క్స్కి. ఓకే, పార్ట్ ఏ వచ్చి 20 మార్క్స్కి, పార్ట్ బి వచ్చేసి మీకు 60 మార్క్స్కి ఉంటుంది. సో ఆన్సర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన ఛానల్లో అన్ని ఆన్సర్స్ ఉన్నాయి, సమరీస్ ఉన్నాయి. నేను వాటి లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మీరు దాన్ని ఖచ్చితంగా చూస్తే ఈజీగా మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఆన్సర్స్ లాంగ్గానే ఉంటాయి, బికాస్ ఈచ్ ఆన్సర్ క్యారీస్ 15 మార్క్స్. సో మనం ఖచ్చితంగా మాక్సిమం 4 pages వరకైనా కూడా ఆన్సర్ రాయాల్సింది, అందుకోసం అనేసి లాంగ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. ఆన్సర్స్ కూడా చెప్పేస్తాను. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకసారి లాస్ట్ మూమెంట్లో చూసుకున్నా కూడా మీకు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ మనకు ఆల్రెడీ గ్రామాటికల్ పార్ట్ కూడా నేను మొత్తం వీడియో చేసి సింగిల్ వీడియోలో ఆల్ గ్రామర్ పార్ట్స్ చెప్పాను. అది చూసినా మీకు ఈ ఫస్ట్ బిట్ చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోనెటిక్ సౌండ్స్ తోని చేయాలి. దీనిలో ఏది కరెక్టో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ మీకు ఈ లెటర్ కనిపిస్తుంది కదా, సో ఇది నేను ఆల్రెడీ మీకు మొనాఫ్థాంగ్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఈ సౌండ్ వచ్చేసి తెలుగులో తెలుగు ఉంటుంది కదా, దానికి యూజ్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి క్యాచ్, సో యా సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ రావాలి. ఫాదర్ ఆ సౌండ్ వస్తుంది. యాంపుల్ లే ఏ సౌండ్ వస్తుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఫాదర్. నెక్స్ట్ వన్ ఇది గుర్తుందా మీకు, ఎన్ ఇంకా జీని మిక్స్ చేస్తే వచ్చేదే ఈ సింబల్ అని చెప్పాను మీకు. సో ఇది వచ్చేసి ఎన్జి వస్తే యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, బ్లింక్, సింగ్, బిన్, ఫెన్స్. ఇక్కడ ఎన్జి వచ్చేసి ఓన్లీ సింగ్ లోనే ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ పి, పా సౌండ్ కావాలి. సో అసలు పి అనేది ఇక్కడ దేంట్లోనూ లేదు, ఇక్కడ ఉంది ఓన్లీ అప్లైలో ఉంది. సో డైరెక్ట్ ఆన్సరే మనం చెప్పొచ్చు, అప్లై ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు ఈ సౌండ్ కనిపిస్తుంది కదా, ఈ సౌండ్ గుర్తుందా మీకు, అర్ ఇంకా అరసున్న సౌండ్ ని అర్ అని యూజ్ చేస్తాం మనం. సో అర్ సౌండ్ వచ్చేముంది, బే ఏ సౌండ్ వస్తుంది ఇక్కడ, సర్ అర్ సౌండ్ వస్తుంది, అట్టే ఏ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వస్తుంది. సో మనకి ఇక్కడ అర్ సౌండ్ వచ్చేది సర్చ్. ఓకే, సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇది గుర్తుందా మీకు, ఇది మనం డిప్థాంగ్స్ లో చూసుకుందాం. ఇది వచ్చేసి ఊ ఇంకా ఆ రెండిటి సౌండ్ కలిపితే ఉ అని వస్తుంది అనమాట. ఓకే, సో ఇది గో ఓ సౌండ్ వస్తుంది, సూన్ ఊ సౌండ్ వస్తుంది, ఐ సౌండ్ వస్తుంది, పువా చూసారా, పువా. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. సో చూస్ ది కరెక్ట్ వర్డ్ ఫ్రేజ్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు బ్రాకెట్ లో, దాన్ని చూసి మనం కరెక్ట్ ఆన్సర్ ని రాయాలంట. See the first one, the dash of the rainwater almost woke me up. సో ఇవి వచ్చేసి మనం చూస్తే ఇక్కడ ఇవి సౌండ్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ సమ్ అన్ని మనకు నేచర్లో ఉండే సౌండ్స్ అన్నింటి గురించి నేను ఆల్రెడీ మీకు వీడియోలోనే ఉంది, మీరు అది చూసినా కూడా మీరు వీటిని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ద డాష్ ఆఫ్ ది రెయిన్ వాటర్ ఆల్మోస్ట్ వోక్ మీ అప్ అని ఉంది. సో రెయిన్ వాటర్ సౌండ్ వల్ల నేను లేచాను అని అన్నారు. సో ఇక్కడ 2 సౌండ్ ఇచ్చారు చూడండి, క్లింక్ ఒకటి, స్ప్లాష్ ఒకటి. సో క్లింక్ అంటే ఏంటి అని అంటే కాయిన్స్ కింద పడితే వచ్చే సౌండ్ ని క్లింక్ అంటారు. స్ప్లాష్ అంటే ఏంటి అంటే ఏదైనా లిక్విడ్ లో ఏదైనా గట్టి వస్తువు పడింది అనుకోండి, ఇప్పుడు బాల్ తీసి వాటర్ బకెట్ లో వేస్తే ఒక సౌండ్ వస్తుంది చూసారా, సో అలాంటి ఒక స్ప్లాష్ సౌండే వాటర్ లో పడితే వస్తుంది. సో ఇక్కడ రెయిన్ వాటర్ అన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి స్ప్లాష్. నెక్స్ట్ వన్, ఐ లవ్ ది డాష్ ఆఫ్ ది బర్డ్స్ ఎవ్రీ మార్నింగ్. సో బ్లీటింగ్ ఉంది, చర్పింగ్ ఉంది. బ్లీటింగ్ అంటే ఈ షీప్స్ గోట్స్ చేస్తాయి చూసారా, వాటిని బ్లీటింగ్ అంటారు. చర్పింగ్ అనేది బర్డ్స్ చేస్తాయి. సో ఇక్కడ బర్డ్స్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి చర్పింగ్. నెక్స్ట్ వన్, ఐ కుడ్ హియర్ హర్
డాష్ ద లేటెస్ట్ మూవీ సాంగ్స్. సో ఆమె పాడే సాంగ్ వినపడుతుంది అన్నట్లే కదా ఇక్కడ మీనింగ్. సో ఇందులో 2 ఇచ్చారు, హమ్ ఒకటి, హిస్ ఒకటి. జనరల్ గా మనం ఏదైనా సాంగ్ నోరు మూసుకొని లిప్స్ మూసేసుకొని ఏదైనా సౌండింగ్ చేస్తే దాన్ని హమ్ చేయడం అంటారు. ఓకే, హిస్ అనేది స్నేక్స్ చేస్తాం. సో ఇక్కడ చేసేది మనిషి కాబట్టి మనం ఇక్కడ హమ్ అనేసి ఆన్సర్ రాసుకుంటాం. సో నెక్స్ట్ బిట్ చూడండి, షీ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్ ఫర్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ అని ఉంది చూసారా. సో ఇక్కడ నో స్టోన్ అన్టర్న్డ్ అనేసి ఉంది చూసారా. ఇవి వచ్చేసి మనకు క్లిషే అనే టాపిక్ ఉంది కదా అందులోంచి. సో ఇక్కడ అవసరం లేని దాన్ని తీసేసి మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ని అక్కడ రాయాలి. ఇక్కడ దీని మెయిన్ మీనింగ్ మనం ఏమొస్తుంది అంటే మేడ్ ఆల్ ఎఫర్ట్స్. చూడండి, ఆమె ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడింది కదా. సో దాన్ని వర్క్ ఎవ్రీడే అన్నారు, మేడ్ ఆల్ ఎఫర్ట్ అనేసి మనం రాస్తాం. ఇది రైట్ ఆన్సర్. వి సా ఏ హీటెడ్ డిబేట్ బిట్వీన్ ది 2 పార్టీస్ అని ఉన్నాయి. సో ఇక్కడ హీటెడ్ డిబేట్ అన్నమాట అండర్లైన్ చేసిన వర్డ్. ఈ హీటెడ్ డిబేట్ కి మనం కరెక్ట్ క్లిషేని ఏది ఉన్నదో దాన్ని తీసేసి వేరే రాయాలి. సో ఇక్కడ ఆన్సర్ చూడండి, గుడ్ స్పీచ్ అని ఉంది, ఆర్గ్యుమెంట్ అని ఉన్నది. ఇక్కడ హీటెడ్ డిబేట్ అని అన్నారు. సో హీటెడ్ డిబేట్ అంటే ఏంటి, మంచి వేడెక్కి ఉంది అనే కదా అక్కడ జరిగే డిబేట్ అనేది. సో అది గుడ్ స్పీచ్ అవ్వదు, ఆర్గ్యుమెంట్ అనేది రైట్ ఆన్సర్. సో ఇంకా మనం నెక్స్ట్ బిట్ లో చూస్తే ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. మై ట్రౌజర్స్ డాష్ మ్యాచ్ విత్ ద న్యూ షర్ట్ ఐ బ్రాట్. ఓకే, సో ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చారు. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కిందికి వస్తుంది. ఈ టాపిక్ కూడా ఉంది మన గ్రామర్ లో. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం మనం ఏంటి, ఒకవేళ మనకి ఇచ్చిన సబ్జెక్ట్ సింగులర్ లో ఉంటే వర్బ్ అనేది ప్లూరల్ లో ఉంటుంది. ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ లో ఉంటే వర్బ్ అనేది సింగులర్ లో ఉంటుంది. ఓకే, ఇవి వచ్చేసి కండిషన్స్. అండ్ కొన్ని నౌన్స్ ప్లూరల్ లో ఉంటాయి బట్ దే ఆర్ కన్సిడర్డ్ as సింగులర్. ఓకే, ఇక్కడ ట్రౌజర్స్ అనేది మీకు ఎస్ కనిపిస్తుంది కానీ ఇది ప్లూరల్ కాదు, ఇది సింగులర్. ట్రౌజర్స్ అని అంటారు, ట్రౌజర్ అని యూజ్ చేయరు కదా. సో ఇక్కడ ఇది ట్రౌజర్స్ అనేది సింగులర్ కౌంట్ వస్తుంది. సో డోంట్ ఉంది, డజంట్ ఉంది. సో ఇక్కడ ఇది ప్లూరల్ కాబట్టి మనం డజంట్ అనే ఆన్సర్ ని కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ది లాస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ది మ్యాచ్ డాష్ బిగన్. హ్యాస్ ఉంది, హ్యావ్ ఉంది. సో హ్యాస్ దేనికి యూజ్ చేస్తాం, సింగులర్ కి. హ్యావ్ ఏమో ప్లూరల్ కి యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్నింగ్స్ అన్నారు కదా, సో ఇన్నింగ్స్ ని చూసి ఎస్ ని చూసి మీరు ప్లూరల్ అనుకోకండి. ఇది కూడా సేమ్ ఇందాక ట్రౌజర్స్ లాగే ఇన్నింగ్స్ అని అంటారు, ఇన్నింగ్ అని అన్నారు. సో ఇది సింగులర్. సో ఇది సింగులర్ కాబట్టి మనకి ఇక్కడ చూడండి, ద లాస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ది మ్యాచ్ హ్యాస్ బిగన్. ఓకే, సో ఇక్కడ సింగులర్ కి మనం హ్యాస్ ని యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ బిట్ చూడండి, షీ అలాంగ్ విత్ హర్ క్లోజ్ ఫ్రెండ్స్ డాష్ గోయింగ్ టు ది ఎగ్జిబిషన్. షీ ఈస్ గోయింగ్ అన్నట్టు ఇక్కడ మీనింగ్. ఓకే, షీ ఈస్ గోయింగ్ అవుతుంది. నెక్స్ట్ సి హియర్, ఐ విల్ మీట్ యూ అట్ ది స్టేషన్. ఓకే, I will meet you at the station. Underline the prepositional phrase. Prepositional phrase అంటే ఏంటి, ప్రిపోజిషన్ తో పాటు దాని పక్కన ఉన్న మొత్తంని కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు. సో ఈ సెంటెన్స్ లో ప్రిపోజిషన్ వచ్చేసి అట్. సో దాంతో ఉన్న మిగిలిన మొత్తం ఏంటి, అట్ ది స్టేషన్. దీన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు. నెక్స్ట్ వన్, ద గర్ల్ ఇన్ ద బ్లూ డ్రెస్ మెట్ మీ దిస్ మార్నింగ్. అండర్లైన్ ది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అన్నారు. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి, ఏముంది, ఇన్ అనేది ప్రిపోజిషన్. సో ఇన్ నుంచి మొత్తం ఇన్ ద బ్లూ డ్రెస్. ఓకే, ఇది వచ్చేసి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇవి దీని ఆన్సర్స్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోతే, క్రియేట్ ఏ డైలాగ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ హూ ప్లాన్ టు గో ఆన్ ఏ హాలిడే డ్యూరింగ్ ది సెమిస్టర్ బ్రేక్. ఓకే, సెమిస్టర్ బ్రేక్ వచ్చింది మీకు సెమిస్టర్ తర్వాత. సో అప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు మీ ఫ్రెండ్ తో పాటు, ఇద్దరు కలిసి. సో ఇద్దరి మధ్యలో జరిగే డైలాగ్ రైటింగ్ ఉంటుంది కదా, దాన్ని రాయమని అడిగారు. సో నేను దీనికి సంబంధించినటువంటి డైలాగ్ రైటింగ్ కింద ఆన్సర్స్ ఇచ్చాను, దాన్ని మీరు ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీకు మళ్ళీ వేరే ఏదైనా క్వశ్చన్ వస్తే ఎలా ఎక్స్చేంజెస్ చేయాలో అనేది మీరు చేంజ్ చేసి రాయండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి మేక్ నోట్స్ విత్ ద గివెన్ బిలో. సో ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. సో ఇలాంటి పారాగ్రాఫ్ మనకి ఇచ్చి నోట్ మేకింగ్ చేయమంటే ఏం చేయాలంటే, ఇందులోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ని తీసి సైడ్ హెడ్డింగ్స్, దీనికి ఒక టాపిక్ అనేది పెట్టి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ని సైడ్ హెడ్డింగ్స్ తో నోట్ చేయాలి. దాన్ని నోట్ మేకింగ్ అనేసి అంటారు. సో దీని ఆన్సర్ కూడా నేను కింద ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ ఏ సర్క్యులర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ కాలేజ్ లిటరరీ క్లబ్. ఓకే, మీ కాలేజ్ లిటరరీ క్లబ్ తరఫున మీరు ఇన్ఫార్మ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి, లిటరరీ
లైబ్రరీ ఫెస్ట్ ఉంది అనేసి. సో ఈ దీంట్లో డీటెయిల్స్ ఇవ్వాలి. ఏంటి ఇవ్వాలి అంటే ఏం కాంపిటీషన్ ఉంది, వెన్యూ ఎక్కడ, డేట్, టైం, ఇంకేమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్నింటినీ యూజ్ చేసి అందరినీ పార్టిసిపేట్ చేయమంటూ ఒక సర్క్యులర్ ని ఇవ్వాలి. నథింగ్ బట్ ఒక నోటీస్ లాంటిది ఇవ్వాలంట. సో టోటల్ మీకు ఇక్కడ ఇప్పుడు ఎన్ని 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు పైన చూడండి ఎనీ 4 అనే అడిగారు. సో ఇఫ్ ఏవైనా 4 రాయాలంటే ఇప్పుడు మీరు ఫస్ట్ వన్ రాస్తే ఇవన్నీ రాయాలి, సెకండ్ వన్ రాస్తే ఇవన్నీ రాయాలి, థర్డ్ వన్ రాస్తే ఇవన్నీ రాయాలి. ఓకే, ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉండదు. సో రాస్తే ఈ 6 లో ఏవైనా 4 ని చూస్ చేసుకొని రాయొచ్చు. ఇదొకటి. నెక్స్ట్ పార్ట్ ఏ అయిపోయింది. పార్ట్ బి చూడండి. సో పార్ట్ బి మొత్తం 60 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఈచ్ క్వశ్చన్ కి 15 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మీకు 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మీకు యూనిట్ 1 నుంచి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి యూనిట్ 1 లోంచి ఈ ప్రోజ్ వచ్చేసి హూ ఈస్ అడ్రస్డ్ యాజ్ క్యాప్టెన్ ఇన్ ద పోయం బై వాల్ట్ విట్మాన్ అన్నారు. సో ఇది వచ్చేసి ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ అనే పోయిటరీ నుంచి వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ సి వాట్ సెట్ బ్యాక్స్ డిడ్ మల్లికా శ్రీనివాసన్ ఫేస్ ఇన్ హర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఇక్కడ వెంటనే అర్థమవుతుంది మల్లికా శ్రీనివాసన్ అనే ప్రోస్ నుంచి మీకు వచ్చింది. ఇవి రెండు వచ్చేసి యూనిట్ 1 కి సంబంధించినవి. ఇందులో మీకు ఏది బాగా ఈజీ అనిపిస్తే దాన్ని రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి యూనిట్ 2 నుంచి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ద సాలిటరీ రీపర్ ఉంది. సో సాలిటరీ రీపర్ అనే పోయం నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టీఫెన్ లేకాక్ రెస్పాండ్ టు దెమ్ గుడ్ హెల్త్ గురించి అన్నారు. సో హౌ టు లివ్ టు బి 200 అనే ప్రోజ్ నుంచి వచ్చింది. సో ఈ 2 సెకండ్ యూనిట్ కి సంబంధించినటువంటి ప్రోజ్ అండ్ పోయిటరీ నుంచి ఉన్నాయి. మీకు ఏది ఈజీ అయితే దాన్ని అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ సి ఎక్స్ప్లెయిన్ ది టైటిల్ ఆఫ్ ది పోయం లవెల్ డేమ్ సాన్స్ మెర్సీ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టైటిల్ ఈస్ యాప్ట్ అనేసి అడిగారు. సో ఇది వచ్చేసి మనకు ఉన్నటువంటి యూనిట్ 3 కి సంబంధించినటువంటి పోయం. అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ లెసన్స్ లెర్న్ బై ఇలియాస్. సో ఇది ఇలియాస్ అనే యూనిట్ 3 కి సంబంధించినటువంటి ప్రోజ్. సో ప్రతి దాంట్లో మీకు ప్రోజ్ ఉంటుంది, ప్రతి యూనిట్ కి మీకు ప్రోజ్ అండ్ పోయట్రీ ఉంటాయి. సో రెండిట్లో ఒకటి మీకు చాయిస్ వస్తుంది. సో రెండిట్లో ఏదైనా చదువుకోవచ్చు మీరు. అండ్ ఇంకొక క్వశ్చన్ మిగిలిన మనకి టోటల్ 3 యూనిట్స్ ఉంటాయి. సో ఈ 4th క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతి యూనిట్ కి మీకు అడిషనల్ రీడింగ్, ఓకే, అడిషనల్ రీడింగ్ అని ఉంటుంది. ఆ అడిషనల్ రీడింగ్ లో టోటల్ మీకు 3 లెసన్స్ లో 3 అడిషనల్ రీడింగ్స్ ఉంటాయి. సో 3 లోంచి ఖచ్చితంగా ఏవైనా 2 లెసన్స్ నుంచి అంటే 2 యూనిట్స్ నుంచి వస్తాయి. సో ఫస్ట్ వన్ చూడండి హౌ ఇస్ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నారు. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చేసి యూనిట్ 2 కి సంబంధించింది. నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ది కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై జాదవ్ పాయంగ్ అన్నారు. సో ఇది వచ్చేసి యూనిట్ 1 కి సంబంధించింది. సో ఖచ్చితంగా ఏదో ఒక 2 యూనిట్స్ నుంచి వస్తాయి. సో 3 అడిషనల్ రీడింగ్స్ లో మీరు ఏవైనా 2 చదివితే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన సమ్మరీ, దీనికి సంబంధించిన సమ్మరీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది క్వశ్చన్ పేపర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి నేను మీరు ఆన్సర్స్ చెప్తానన్నాను కదా. సో 4th వీక్ లో డైలాగ్ రైటింగ్ ఉంది కదా. సో అది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ ప్లానింగ్ ఫర్ ఏ హాలిడే అనమాట. క్యారెక్టర్స్ నేను రవి అనిల్ తీసుకున్నాను, మీరు ఏమైనా తీసుకోండి. సో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నా అంటే హాయ్ అనిల్ అవర్ సెమిస్టర్ బ్రేక్ ఇస్ కమింగ్ సూన్ వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ. సో మన సెమిస్టర్ బ్రేక్ వస్తుంది కదా, నువ్వేం ప్లాన్ చేస్తున్నావు అని అడిగితే నాట్ రియల్లీ రవి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ యెట్, వాట్ అబౌట్ యూ, నేను ఇప్పటికీ ఏం చేయలేదు రవి, నువ్వేమైనా చేసావా అని అడిగాడు. ఐ వాంట్ టు గో ఆన్ ఏ హాలిడే మేబీ వీ కెన్ గో టుగెదర్. నేను ఎటైనా హాలిడేకి బయటికి వెళ్దాం అనుకుంటున్నాను, ఇద్దరం కలిసి వెళ్దామా అనేసి అడుగుతాడు. దట్స్ ఎ గ్రేట్ ఐడియా, వేర్ షుడ్ వి గో. అరే ఇదేదో బాగుంది ఆలోచన, మనం ఎక్కడికి వెళ్దాము అని అడుగుతాడు. సో హౌ అబౌట్ ది హిల్స్ ఆర్ ది నియర్ ది బీచ్, వీ కెన్ స్పెండ్ ఎక్స్ప్లోరింగ్ ద నేచర్. సో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు, హిల్స్ లేదా బీచ్ లాంటి ప్లేసెస్ కి వెళ్దామా అని అడుగుతాడు. ఐ లవ్ దట్, నాకు అవంటే చాలా ఇష్టం, లెట్స్ గో టు ఊటీ, ఊటీకి వెళ్దాము అనేసి ఐ హావ్ నెవర్ సీన్ దట్ బిఫోర్, నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి అని చెప్పాడు. పర్ఫెక్ట్, హౌ మెనీ డేస్ షుడ్ వి స్టే, అక్కడ ఎన్ని రోజులు ఉందాము అని అడిగితే మేబీ 3 days, దట్ విల్ బీ ఇనఫ్ టు ఎంజాయ్, సరిపోతాయి కదా 3 days ఎంజాయ్ చేద్దాం అక్కడ అనేసి అన్నాడు. షుడ్ వి ట్రావెల్ బై ట్రైన్ ఆర్ బస్, ఎలా వెళ్దాం, బస్సా ట్రైనా, లెట్స్ గో బై ట్రైన్, ఇట్ విల్ బీ మోర్ ఫన్, ట్రైన్ లో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, ట్రైన్కి వెళ్దాం అన్నాడు. సో ఎస్ ఇట్స్ చీపర్ అండ్ వీ కెన్ ఎంజాయ్ ద సీనరీ టూ. సో సీనరీస్ ఉంటాయి కదా మంచి వెళ్ళేటప్పుడు ట్రైన్ లో, అవి చూడొచ్చు, కాస్ట్ కూడా చీప్ గా ఉంటుంది. దెన్ వీ విల్ బుక్ అవర్ టికెట్స్ దిస్ వీకెండ్. సో ఈ వీకెండ్ లో బుక్ చేసేద్దాం. ఓకే, ఐ లాస్ట్ మై పేరెంట్స్ టు నైట్, ఈ రోజు నైట్ కి నేను పేరెంట్స్ ని అడిగేస్తాను. మీ టూ, ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ది ట్రిప్. సో నాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది, నేను కూడా పేరెంట్స్ ని అడిగి
చెప్తాను అనేసి అన్నాడు. సో ఇలా కన్వర్జేషన్ ఇచ్చాను, మీరు కావాలంటే ఓన్ సెంటెన్స్ లో కూడా రాసుకోండి. నెక్స్ట్ నోట్ మేకింగ్ ఉంది కదా, సో అక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ ని బట్టి మనం దానికి టైటిల్ వచ్చి ఆర్ట్ ఆఫ్ కన్వర్సేషన్ అని పెట్టుకోవచ్చు. సో దీనికి ఇంపార్టెన్స్ అనేసి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇసి చూడొచ్చు. ఇవి వచ్చేసి ఇంపార్టెన్స్ దాని గురించి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ టు సెలెక్ట్ అండ్ అవాయిడ్, ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది అవాయిడ్ చేసుకోవాలి, సో ఇది చూస్ చేసుకోవాలి ఇవి అవాయిడ్ చేయాలి అని చెప్పి అందులో ఉన్న ప్లస్ మైనస్ గురించి. నెక్స్ట్ క్వాలిటీస్ ఏమున్నాయి, ఒక గుడ్ కన్వర్జనలిస్ట్ కావాలి అంటే ఆ క్వాలిటీస్ అన్నింటినీ ఇంకొక సపరేట్ సైడ్ హెడ్డింగ్ తో, సో వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం సపరేట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఇలా రాసాం. సో ఫైనల్ గా సమరీ ఏంటి, టు బీ ఏ గుడ్ conversationalist, talk about topic that interest others, avoid unpleasant or self-centered subjects, speak wisely and pleasantly, and maintain good manners while conversing. సో ఇలా ఫైనల్ గా మీరు ఏమనుకుంటున్నారో 2 లైన్లలో రాస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి నోట్ మేకింగ్. నెక్స్ట్ వన్ ఏం అడుగుతున్నారు, సర్క్యులర్ అడిగారు కదా మీ కాలేజ్ తరఫున. సో సర్క్యులర్ రాయాలంటే ఫస్ట్ హెడ్డింగ్ సర్క్యులర్ పెట్టుకొని మీ కాలేజ్ నేమ్ అండ్ లిటరరీ క్లబ్, నెక్స్ట్ డేట్ వేసుకోండి. తర్వాత సబ్జెక్ట్ అసలు దేని గురించి చెప్తున్నారో చెప్పాలి. తర్వాత ద లిటరరీ క్లబ్ ఆఫ్, ఇక్కడ నేను ఏబిసి కాలేజ్ అని ఇచ్చాను. సో ఏబిసి కాలేజ్ ఎందుకు ఇచ్చాను అంటే మీరు ఇక్కడ నేను ఇక్కడ ఒక కాలేజ్ పేరు పెట్టుకున్నట్టు ఇక్కడ ఏబిసి కాలేజ్ ప్లేస్ లో మీకు నచ్చిన కాలేజ్ పేరు పెట్టుకోండి. ఈస్ డిలైటెడ్ టు అనౌన్స్ దట్ అవర్ యాన్యువల్ లిటరరీ ఫెస్ట్ లిట్ Quest 2025 will be held from 15th to 17th November 2025 in the college auditorium. సో మన కాలేజ్ ఆడిటోరియంలో 15th to 17th మధ్యలో మనకు ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి. సో ద ఫెస్ట్ విల్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ కాంపిటీషన్స్. సో అందులో ఏమేమి ఉన్నాయంటే ఎస్సే రైటింగ్, పోయట్రీ రిసైటేషన్, డిబేట్, స్టోరీ రైటింగ్, క్విజ్ ఆన్ లిటరేచర్, ఇలా ఉన్నాయి. అంటే మనం ఏం పెడితే అది. నెక్స్ట్ టైమింగ్స్ వచ్చేసి ఈ టైం నుంచి ఈ టైం వరకు. సో స్టూడెంట్స్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. లిటరరీ టాలెంట్ ఉన్న వాళ్ళకు మంచి అట్రాక్టింగ్ ప్రైజెస్ ఇస్తాము, సర్టిఫికెట్స్ కూడా ఇస్తాము విన్నర్స్ కి అని చెప్పాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మన క్లబ్ కోఆర్డినేటర్ కి 15th నవంబర్, సో ఆ రోజు స్టార్ట్ కదా, ఆ రోజు పొద్దున వరకు ఇవ్వచ్చు అనేసి చెప్పారు. లెట్స్ మేక్ దిస్ ఈవెంట్ ఎ గ్రాండ్ సక్సెస్ విత్ యువర్ ఎంతూసియాస్టిక్ పార్టిసిపేషన్. అందరూ పార్టిసిపేట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చెప్పి కింద సెక్రటరీ ఉంటారు కదా లిటరరీ క్లబ్ కి, వాళ్ళ సైన్ అనేది ఉండాలి. కాలేజ్ నేమ్ మీరు ఏబిసి పెట్టుకుంటారు, మీ కాలేజ్ కి నేమ్ ఉంటే ఆ నేమ్ ని పెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఒక సర్క్యులర్ రాసే ప్రాసెస్. సో దీంతో మన ఈ పేపర్ అనేది ఎండ్ అయిపోయింది. మీకు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్ని ఆన్సర్స్ వి లింక్స్ ఇస్తాను, వాటిని చూసి మీరు ఆన్సర్స్ అంటే సమ్మరీస్ ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.